వెల్కమ్ బ్యాక్. ఇక బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. నీట్ పేపర్ లీకేజీపై సీజేపీ చేస్తున్న ఆందోళన ఫలించింది. కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ తన పదవికి రాజీనామా చేశారు. ఇక నీట్ పేపర్ లీకేజీపై సీజేపీ చేస్తున్న ఆందోళన ఫలించింది. కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ తన పదవికి రాజీనామా చేశారు. సీజేపీ ప్రతినిధులతో మూడో దశ చర్చలు జరుగుతుండగానే ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా ప్రకటన చేశారు. 2 రోజులుగా కేంద్రంతో చర్చలు జరుగుతున్న సీజేపీ మంత్రి రాజీనామానే ప్రధానంగా డిమాండ్ చేసింది. సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా చీఫ్ న్యూస్ కోఆర్డినేటర్ రాధాకృష్ణ అందిస్తారు. రాధాకృష్ణ, కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ ఎట్టకేలకు రాజీనామా చేస్తున్నట్టు ప్రకటించారు. దీనికి సంబంధించిన డీటెయిల్స్ ఏంటి? గుడ్ ఆఫ్టర్నూన్ అనుష. మొత్తానికైతే అనుకున్నట్టే ఇప్పుడు పెద్ద బ్రేకింగ్ వచ్చింది. సో ధర్మేంద్ర ప్రధాన్ ఎట్టకేలకు రాజీనామా చేశారు. గత వారం 10 రోజులుగా కూడా మొత్తం ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చుట్టే దేశ రాజకీయాలు, ముఖ్యంగా ఒకవైపు కాంగ్రెస్ పాటుగా నెక్స్ట్ ప్రతిపక్షాలు కూడా ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాల్సిందే అని చెప్పేసి డిమాండ్తో ఉన్నాయి. సో అల్టిమేట్గా ఈ రోజు కాసేపటి క్రితమే ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేసినట్టుగా అధికారికంగా ఒక ప్రకటన విడుదల చేశారు. ఎందుకంటే చాలా అత్యంత కీలకమైనదని చెప్పాల్సి ఉంటుంది. ఎందుకంటే నిన్న మొన్న అంటే 4 రోజులుగా జరుగుతున్న పార్లమెంటు సమావేశాలు ఎప్పుడైతే ప్రారంభమయ్యాయో మొత్తంగా కూడా ఒక అనూహ్య వాతావరణం దేశంలో నెలకొంది. సో ఒక రకంగా నీట్ పరీక్ష పత్రం లీకేజ్ చుట్టూ రాజకీయం మొత్తం కూడా చుట్టుకుందని తెలిసింది. సో ఆ తర్వాత వరుసగా కాంగ్రెస్ జనతా పార్టీ పార్లమెంట్ సమావేశాలు కొనసాగుతుండగానే జంతర్ మంతర్ వద్ద నిరసన తెలపడం, ఆ తర్వాత ప్రతిపక్షాలు జైన్ కావడం, సో పరిస్థితులు అంతా తీవ్ర ఉద్రిక్తంగా మారడం, ఆ తర్వాత వరుసగా ఒకవైపు చర్చలు, ప్రభుత్వం ఈ యొక్క పేపర్ లీకేజ్ వ్యవహారంలో అనేక చర్యలు తీసుకుంటున్నప్పటికీ, కొత్తగా చట్టం తేవాలనుకుంటున్నప్పటికీ, కొన్ని కీలక నిర్ణయాలు తీసుకుంటున్నప్పటికీ, కానీ కాంగ్రెస్ జనతా పార్టీ ఇటు ప్రతిపక్షాలు మాత్రం ప్రధానంగా ఒక డిమాండ్ తెరపైకి తీసుకొచ్చాయి. అవే ఏంటంటే ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాల్సిందే, పదే ఈ డిమాండ్ తీసుకొచ్చారు. సో నిన్న మొన్న చర్చలు జరిగాయి. సో కేంద్ర ప్రభుత్వం తరఫున జేపీ నడ్డా, అదేవిధంగా జితేంద్ర సింగ్ తో పాటుగా ఇటు కాంగ్రెస్ జనతా పార్టీ నుంచి సౌరవ్, అదేవిధంగా ఆశుతోష్ రంకా ఇద్దరు కూడా నిన్న 2 గంటల పాటు చర్చలు జరిపారు, 2 తరపున ప్రతినిధులు. సో ఈ రోజు మరోసారి చర్చలు ఉండాల్సినాయి. సో కాసేపటి క్రితమే అనూహ్యంగా ఒక్కసారిగా, అంటే అసలు ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయడు అని అనుకున్న క్షణంలో ఒక్కసారిగా రాజీనామా ప్రకటన విడుదల చేశారు. రాజీనామాతో కూడిన లేఖను విడుదల చేశారు. ఎందుకంటే కాసేపట్లో చర్చలు జరగబోతున్నాయి. నిన్న చర్చల సందర్భంగానే తరపున ఉన్నటువంటి ప్రతినిధులుగా ఉన్న జేపీ నడ్డా, అదేవిధంగా జితేంద్ర సింగ్ కొన్ని కీలకమైనటువంటి కొంత సమాచారం ఇచ్చారు. 24 గంటల లోపు ఒక కీలక నిర్ణయం తీసుకోవాల్సిన కేంద్రం అనుకుంటుంది. సో అప్పటి వరకు మీరు కాస్త ఓపిక పట్టండి, సమన్వయం పాటించండి అని చెప్పేసి కాంగ్రెస్ జనతా పార్టీకి సంబంధించిన ప్రతినిధులకు నిన్న చర్చల్లో భాగంగా ఒక స్పష్టత ఇచ్చారు. సో అనుకుంటున్నట్టుగానే 24 గంటలు చర్చలు ముగిసి 24 గంటల్లోనే ఒక పెద్ద బ్రేకింగ్ వచ్చింది. సో ధర్మేంద్ర ప్రధాన్ ఎట్టకేలకు రాజీనామా చేశాడు. సో ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేసిన లేఖలో కొన్ని కీలక అంశాలు పొందుపరిచారు. సో అతను విడుదల చేసిన ట్వీట్ చేశారు. దాంట్లో కొన్ని అంశాలు మనం చూడాల్సి ఉంటుంది. సో ఆయన ఏదైతే లేఖ విడుదల చేశాడో ఆ లేఖలో ఉన్నట్టు కొన్ని కీలక అంశాలు ఒకసారి నేను చదివి వినిపిస్తాను. సో భారత ప్రజాస్వామ్య శక్తిపై నాకు ఎప్పుడూ అచంచల విశ్వాసం ఉంది. దేశ యువత ఆశయాలు, కళలు, ఆకాంక్షల పట్ల నాకు అపార గౌరవం ఉందంటూ కూడా ఆ లేఖలో ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా లేఖలో పేర్కొన్నాడు. దీంతో పాటుగా యువత కేవలం దేశ భవిష్యత్తు మాత్రమే కాదు, వికసిత భారత్ నిర్మాణానికి వారే ప్రధానంగా కారకులు మూలంగా ఉన్నవారు కాబట్టి, సో వారు ఏదైతే డిమాండ్ చేస్తున్నారో వారి డిమాండ్ పట్ల నేను పూర్తి స్థాయిలో ఒక రకంగా నా చుట్టూ తిరుగుతుంది రాజకీయం కాబట్టి నేను వారి యొక్క డిమాండ్కి సంబంధించి ఖచ్చితంగా తలొగ్గుతున్నట్టుగా కూడా పేర్కొన్నాడు. సో దాంతోపాటు గత 10 రోజులుగా జరిగిన పరిణామాలను చూసి నా మనసు తీవ్రంగా కలత చెందింది అంటూ కూడా ఆ లేఖలో పేర్కొన్నాడు. ఇది కేవలం నా వ్యక్తిగత ప్రతిష్టకు సంబంధించిన విషయమే కాదు, భారత యువశక్తి దేశానికి అసలైన బలం. ఎందుకంటే భారత యువశక్తి బలం ఏందో ఈ యొక్క మొత్తంగా జరుగుతున్నట్టు గత 4 రోజులుగా జరుగుతున్న పరిణామాల నేపథ్యంలో అది తేట తెల్లమైందని చెప్పేసి కూడా తన లేఖలో పేర్కొన్నాడు. దీంతో పాటుగా దేశ యువతను అపోహలు దుష్ప్రచారాలతో పనివ్వకూడదు అనేది నా సంకల్పం. నేను రాజీనామా చేయడానికి కూడా కారణం అదే. ఎందుకంటే అనేకమైనటువంటి గత 4-5 రోజులుగా కూడా సోషల్ మీడియాతో పాటు ఇతరత్ర వ్యవస్థలో ఇటు ప్రతిపక్షాలు కావటం అనేకమైనటువంటి రాజకీయంగా సోషల్ మీడియా దుష్ప్రచారం చేస్తున్నారు. సో ఆ దుష్ప్రచారం చుట్టూ యువత బలి
కావద్దు, యువతకు అందుకే బంగారు భవిష్యత్తు ఉంది, వాళ్ళు లేనిపోని కేసులు, ఎందుకంటే బయట జరుగుతున్న దుష్ప్రచారాల కారణంగా, సోషల్ మీడియాలో జరుగుతున్న దుష్ప్రచారాల కారణంగా వారిపై కేసులు పడే అవకాశం ఉంటుంది. సో వాటన్నింటినీ, ఎందుకంటే యువతను కాపాడుకోవాల్సిన బాధ్యత నాపై కూడా ఉంది, యావత్ దేశంపై ఉంది. కాబట్టి సో ముందుగా జాగ్రత్తగానే నేను ఈ యొక్క దీనికి సంబంధించి భవిష్యత్తులో యువతకు ఇబ్బంది కలిగే పరిస్థితులు రాకూడదు అనే ఉద్దేశంతోనే రాజీనామా చేస్తున్నట్టుగా కూడా తను ఈ లేఖలో పేర్కొన్నాడు. దాంతో పాటుగా జంతర్ మంతర్తో పాటు దేశవ్యాప్తంగా ఏర్పడిన పరిస్థితుల్లో దేశ వ్యతిరేక శక్తులు ప్రయోజనాలకు వినియోగించుకోకుండా చూడాలి, దేశ ఐక్యత దెబ్బ తినకూడదు. సో అన్నిటికన్నా ఇంపార్టెంట్ కీలకమైన అంశాన్ని ప్రస్తావించాడు. సో గత 3-4 రోజులుగా జరుగుతున్న పరిణామాల నేపథ్యంలో కొంత విదేశీ శక్తుల ప్రమేయం ఉంది. ఎందుకంటే యువతలో సంబంధించిన కాంగ్రెస్ జనతా పార్టీ కావచ్చు, ఇతరత్ర సంబంధించినటువంటి యువత చేస్తున్న బ్యాచ్లో యువత ఏదైతే ఆందోళన చేస్తున్నారో దేశవ్యాప్తంగా కొన్ని విదేశీ శక్తులు అందులో చేరి మొత్తంగా యువత చేస్తున్నటువంటి ఆందోళన ఉందో దాన్ని పక్కదారి పట్టించి దేశ సమగ్రతను దెబ్బతీసేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. సో అట్లాంటి పరిస్థితి రాకూడదు అనే ఉద్దేశంతోనే నేను ఈ రాజీనామా చేస్తున్నారు. ఎందుకంటే వాళ్ళకు ఒక భరోసా కలగాలి. సో వాళ్ళు ఏదైతే డిమాండ్ చేస్తున్నారో కు, ఎందుకంటే దేశ యువత భవిష్యత్తును దృష్టిలో పెట్టుకునే ఈ రాజీనామా చేశాను. ఎందుకంటే నేను ఇంకా కనుక ఇట్లానే ప్రొలాంగ్ చేస్తే, రాజీనామా చేయకుండా ఉంటే అది ఆటోమేటిక్గా దేశానికి నష్టం చేకూరుస్తుంది, యువతకు నష్టం చేకూరుస్తుంది, మన దేశ సంపద యువత. సో అట్లాంటి యువతకు నష్టం చేకూరే అవకాశం ఉంటుంది. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో వారికి ఇబ్బందికర పరిస్థితులు రాకూడదనే దీని యొక్క కఠిన నిర్ణయం తీసుకున్నాను, రాజీనామా చేస్తున్నానంటూ కూడా లేఖలో పేర్కొన్నాడు. సో తో పాటుగా దేశంలో ఒక విద్యార్థి భవిష్యత్తు కూడా న్యాయపరమైన చిక్కుల్లో పడకూడదు, విద్యార్థులు తమ సమయాన్ని చదువుకు కేటాయించి కెరీర్ నిర్మాణంపై దృష్టి పెట్టాలి. అంటే ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితుల్లో దేశానికి సంబంధించినటువంటి యువతకు చాలా కీలకంగా ఉన్నారు కాబట్టి వారి యొక్క భవిష్యత్తు న్యాయస్థానాలు చిక్కకూడదు, వాళ్ళపైన లేనిపోని కేసులు రాకూడదు. సో వాళ్ళ బంగారు భవిష్యత్తు నష్టం జరగకూడదు, దెబ్బతినకూడదు అనే ఉద్దేశంతోనే వాళ్ళ భవిష్యత్తు, బంగారు భవిష్యత్తు, వాళ్ళ కెరీర్పై దృష్టి పెట్టాలనే ఉద్దేశంతోనే నేను రాజీనామా చేస్తున్నట్టు కూడా లేఖలో పేర్కొన్నాడు. సో ఈ అంశాలంటే పరిగణన తీసుకొని నా రాజీనామా పత్రాన్ని గౌరవనీయులైన ప్రధానమంత్రి గారికి పంపిస్తున్నాను అంటూ కూడా ఈ లేఖలో పేర్కొన్నాడు. ఈ లేఖలో చాలా స్పష్టంగా ఇచ్చారు. సో ప్రధాని నరేంద్ర మోడీ గారి మార్గదర్శనం నాపై ఎంతో ఉంది. సో నాపైన ఇప్పటివరకు చాలా విశ్వాసం ఉంచారు. సో అతను ఉంచినటువంటి మోడీ నాపై ఉంచిన విశ్వాసానికి నేను కృతజ్ఞుడు అంటూ కూడా లేఖలో పేర్కొన్నాడు. సో దాంతో పాటుగా తన సహచార మంత్రులు కావచ్చు, మంత్రిత్వ శాఖ అధికారులు, సిబ్బంది, నాతో కలిసి పనిచేసిన అందరి టీం అందరికి కూడా కృతజ్ఞతలు తెలుపుతూ